ఇచ్చేస్తున్న ఈ పాఠశాల ప్రధానోపాధ్యాయులు శ్రీ ఆనంద్ సార్ గారికి స్వాగతం, సుస్వాగతం. నమస్కారం సార్. నమస్కారం. నమస్కారం సార్. మీ వ్యక్తిగత వివరాలు మా స్టూడియోకి వచ్చినందుకు ధన్యవాదాలు సార్. మీ వ్యక్తిగత వివరాలు చెప్పగలరా? నా పేరు అందరికీ గుడ్ మార్నింగ్. ఈ చక్కటి కార్యక్రమానికి నన్ను ఆహ్వానించిన మీ క్లాస్ టీచర్ గారికి నమస్కారాలు. విద్యార్థులందరికీ శుభాశిష్యులు. నా పేరు ఆనంద్. మరి రామారెడ్డి మండలంలోని రెడ్డిపేట గ్రామం. నేను ఇలాగే ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో చదివి రెడ్డిపేటలో 10వ తరగతి వరకు చదివి ఎస్ఎస్సి ఎగ్జామ్ రామారెడ్డి సెక్టర్లోనే రాశాను. తర్వాత ఇంటర్మీడియట్ కామారెడ్డి, ఉన్నత చదువులను కూడా హైదరాబాద్ కామారెడ్డిలో చదివి ఈ స్థాయికి రావడం జరిగింది. మీ కుటుంబ నేపథ్యం ఏమిటి? విద్యాభ్యాసం గురించి వివరిస్తారు. మాది చాలా నిరుపేద కుటుంబం. మా నాన్నగారికి మేము 6 సంతానం, అబ్బాయిలను, ఒక అమ్మాయి, నాది 5వ నంబరు. మా అన్నలందరూ కూడా వ్యవసాయ కూలీగా చేస్తూ జీతాలతో కష్టపడి నన్ను చదివించారు. వాళ్ళు చదివించడం వల్లనే నేను ఈ స్థాయికి రాగలిగాను. వాళ్ళలాగా నన్ను కూడా జీతం వస్తే కనుక నేను ఈ స్థాయిలో వచ్చేవాడిని కాదు, ఉండేవాడిని కాదు. అందుకని ఈ సభాముఖంగా మీ అందరి ముఖంగా నాకు జన్మనిచ్చిన మా అమ్మ నాన్నలకు, నా చదువు కారకులైన మా అన్నలకు, నాకు విద్య నేర్పిన మా గురువులకు శిరస్సు నుంచి నమస్కారం తెలియజేస్తున్నాను. మీరు ఈ ఉపాధ్యాయ వృత్తిలోకి రావడానికి గల ముఖ్యమైన కారణం ఏమిటి? టీచర్ ఈజ్ ఎ నేషన్ బిల్డర్. అంటే భావి భారత పౌరులను తీర్చిదిద్దేది ఉపాధ్యాయులు. కనుక ఉపాధ్యాయులు తెలుసుకొని నేనైతే ఎలాగైతే పేదరిక స్థాయి నుంచి ఈ స్థితికి రావడానికి కారకులైన మా ఉపాధ్యాయులే కాబట్టి వాళ్ళని స్ఫూర్తిగా తీసుకొని ఈ వృత్తికి రావడం జరిగింది. మీకు మొదటిసారిగా ఉద్యోగం వచ్చినప్పుడు ఎలా అనిపించింది? అయితే ఉద్యోగం వచ్చినప్పటికంటే ముందు ఒక మాట చెప్పాలి. 98-99లో డిగ్రీ పూర్తయిన తర్వాత టీచర్ ట్రైనింగ్ కోసము పొద్దుటూరు వెళ్ళాం ట్రైన్లో. నేను మా స్నేహితుడు నారాయణ ఇద్దరు కలిసి వెళ్ళాము. అక్కడ అప్లై చేసినాము. అట్లా హైదరాబాద్లో ఉన్న ఐఏఎస్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ అడ్వాన్స్ స్టడీ ఎడ్యుకేషన్ ఇప్పుడు ఉంది. అక్కడ మాస్టర్ ట్యాంక్లో అందులో అప్లై చేసాం. పొద్దుటూరులో సీట్ వచ్చింది, మాస్టర్ ట్యాంక్లో సీట్ వచ్చింది. అయితే హైదరాబాద్ ప్రాంతం, ఇక్కడ కామారెడ్డి ప్రాంతంలో చదివి హైదరాబాద్కి వెళ్ళాలంటే చాలా కొత్త ప్రదేశం. విద్యార్థి దశలో ఉన్నాం కాబట్టి ఇప్పుడు ఆధునిక పట్టణీకరణ భాగంలో చాలా హైదరాబాద్ పెద్ద సిటీగా ఎదిగింది. 99-2000 సంవత్సరంలో ఇంత అభివృద్ధి చెందలేదు అక్కడ, అంటే 24 ఏళ్ళ క్రితం. అయితే అక్కడ మాకు తెలిసిన వాళ్ళు ఎవరు లేకపోవడం వల్ల కామారెడ్డి నుంచి హైదరాబాద్ అప్ అండ్ డౌన్ చేసిన 3 నెలలు. అప్పుడు రోడ్లు కూడా ఇప్పుడు ఉన్నటువంటి 4 పలకల రోడ్లు కావు, సింగిల్ రోడ్డు. మా రెడ్డిపేట కుగ్రామం, రెడ్డిపేటలో 4:30కు బింగల్ బస్ వస్తుండే. ఆ బస్ ఎక్కి కామారెడ్డికి వెళ్ళి
కామారెడ్డిలో 5:30-6 ప్రాంతంలో అక్కడ ఒక బస్సు ఎక్కి బస్సులో వెళ్ళి ఇక్కడ జేపీఎస్లో దిగేవాడు. జేపీఎస్ నుంచి స్టేషన్కి వెళ్ళి స్టేషన్లో మేఘపట్నం బస్సు ఎక్కి మాస్టర్ ట్యాంకులు దిగేవాడిని. అట్లా నేను 9:30-10 మధ్యలో కాలేజీ చేరుకునేవాడిని. ఇక్కడ చూడండి, ఈ ప్రాసెస్లో టిఫిన్ ఉండేది కాదు. నాకు టిఫిన్ చేయలేదు. పొద్దున 4:30 లేచినట్టే 9:30-10. మళ్ళీ లంచ్లో ఒక పూట లంచ్ చేసి 4:30 దాకా కాలేజీ ఉండి, కాలేజీ అయిన తర్వాత మళ్ళీ తిరుగు ప్రయాణం బస్సు 10:30-11 అయ్యేది. ఒక్కొక్క రోజు మా ఊరికి బస్సు ఉండకపోతే నా మిత్రుడు శ్రీనివాస్ అని బైరయ్య సార్, డాక్టర్ టి బైరయ్య సార్ దగ్గర ఆశ్రయం పొందేవాడిని. అంత కష్టపడి ఈ చదువు కొనసాగించాను. 3 నెలలు అపాయింట్మెంట్ చేసిన తర్వాత మా క్లాస్మేట్ మిత్రులతో కలిపి అక్కడ హాస్టల్లో నా అనుభవంలో ఉన్నా. తర్వాత మిత్రులతో వేరే రూమ్ ఉన్నా. ఈ అనుభవించినటువంటి స్ట్రగుల్స్ అన్నీ ఉద్యోగం వచ్చినప్పుడు ఎనలేని సంతోషం కలిగింది. అది ఎంత ఇంత కాదు. నేను చిన్నప్పటి నుంచి పెరిగినటువంటి వాతావరణాన్ని చూసుకొని ఒక బస్సులు ఉన్నటువంటి రోజులు కూడా ఉన్నాయి. మేము చిన్న ఉన్నప్పుడు చెప్పేంత నిరుపేద కుటుంబం అని. అటువంటి కుటుంబం నిర్మించినటువంటి నేను ఉన్నత స్థాయి ఉద్యోగంలో పొందాలంటే అది చెప్పలేనంత అటువంటి ఆనందం. 2001లో డిఎస్సి రాస్తే 2001 డిసెంబర్లో రిజల్ట్ వచ్చినాయి. 2000 సంవత్సరంలో రిజల్ట్ వచ్చినాయి. 2001లో రిజల్ట్స్ వస్తే 2002 జనవరిలో స్కూల్ అసిస్టెంట్గా ఉద్యోగ ప్రారంభం మొదలైంది. మీరు వివిధ పాఠశాలలో సేవలందించారు కదా, వాటి వివరాలు మాతో పంచుకుంటారా? అయితే ఇక్కడ ఇంకో విషయం, మా కుటుంబ నేపథ్యంలో ఎవరు చదువుకున్నవారు లేరు. ఎవరు చదువుకున్నవారు లేకపోవడం వల్ల 2002లో జనవరిలో నిజామాబాద్ జిల్లా పరిషత్లో మాకు ఆర్డర్స్ ఇచ్చారు, అపాయింట్మెంట్ ఆర్డర్. ఇప్పుడు మేము కామారెడ్డి ఎంఈ వెళ్ళాం సార్, నేను ఇద్దరం కలిసి వెళ్ళాము. అక్కడ పొద్దున్న నుంచి మొదలు పెడితే సాయంత్రం ఎప్పుడో ఇచ్చారు ఆర్డర్. తెల్లారే చేంజ్ కావాలన్న విషయం తెలుసు, కానీ నేను తీసుకున్న జెడ్పీసీ బాయ్స్ మద్దూరు. కామారెడ్డి నిజామాబాద్ అయితే ఎంప్లాయ్మెంట్ ఆఫీస్ మాత్రమే వెళ్ళేవాళ్ళం. కామారెడ్డి తెలుసు, ఎంప్లాయ్మెంట్ ఆఫీస్ తెలుసు నిజామాబాద్లో. మద్దూరు ఎప్పుడు వెళ్ళలేదు. అపాయింట్మెంట్ ఆర్డర్ రోజు తీసుకున్న రోజే చేంజ్ కావాలన్న స్ఫూరణ నాకు లేకుంది. ఇంకా ఒక 2 రోజులు లేట్ చేయలేదు. 21 కాకుండా 23 చేయలేదు. 23 జనవరి 2002 మొదటి పోస్ట్. అక్కడ మద్దూరు బాయ్స్ హై స్కూల్. అక్కడ నుంచి తర్వాత 2004-05లో ట్రాన్స్ఫర్లో పోతంగల్, కోటగిరి మండలం పోతంగల్. 2005 నుంచి 9 వరకు పోతంగల్లో ఉన్నా. తర్వాత 2009 నుంచి 2018 వరకు ఇందాలో శ్రీనగర్ చేసిన. పోతంగల్కి వచ్చి శ్రీనగర్కి వచ్చిన. 2009లో శ్రీనగర్లో 2018 వరకు 10 సంవత్సరాలు సుమారు అక్కడ చేయడం జరిగింది. అక్కడ నుంచి ఇందల్ వైపు వచ్చాను. 2018 నుంచి 22 జనవరి 6 తారీఖు వరకు. 7వ తారీఖు 22 జనవరి నుంచి 317లో కామారెడ్డికి రావడం జరిగింది. పుత్తూరులో ఎఫ్ఎస్సి హెచ్ఎంఏ చేయడం జరిగింది. ఈ క్రమంలోనే నేను శ్రీనగర్లో కూడా ఎఫ్ఎస్సి హెచ్ఎంఏ చేసిన రోజులు ఉన్నాయి. పుత్తూరు నుంచి 2023 సెప్టెంబర్ 25 నాడు ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి పాఠశాలకు ప్రమోషన్లో రావడం జరిగింది. ఇది నా సొంత మండలనే ఆనందం రెట్టింపైన. మీకు జిహెచ్ఎంగా ప్రమోషన్ వచ్చినప్పుడు మీకు ఎలా అనిపించింది? ఈ జిహెచ్ఎం ప్రమోషన్ విషయం కూడా నేను మీతో పంచుకోవాలి. 2009లో నాకు డిపార్ట్మెంటల్ టెస్టులు లేకుండే. ఒకవేళ 2009లోనే డిపార్ట్మెంటల్ టెస్టులు ఉంటే అప్పుడే గెస్టెడ్ హెడ్ మాస్టర్ హోదా వచ్చేది. అనివార్య కారణాల వల్ల లేదు. 14 సంవత్సరాలు వెనుకబడుతుంది. ఈ అనుభవం గడించింది అనుకుంటే 2009 నుంచి 23 వరకు అనుభవం వచ్చింది. కానీ స్కూల్ అసిస్టెంట్గా నచ్చింది. ప్రమోషన్ ఖచ్చితంగా ఉద్యోగాలు. అయితే ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే ఉపాధ్యాయ వృత్తిలోనే ప్రమోషన్లో ఆలస్యం ఉంటాయి.
కేవలం ఉపాధ్యాయ వృత్తిలో వేచి చూడాల్సిందే. కాబట్టి సంతోషం కలిగింది. ఇంకెందుకు సంతోషం, ప్రమోషన్ వచ్చిన తర్వాత ఇంకా ఆనందం ఏంటంటే నేను 10వ తరగతి పరీక్ష రాసిన స్కూల్లోనే పోస్టింగ్ తీసుకోవడం నాకు చాలా వినలేని ఆనందాన్ని ఇచ్చింది. నేను చదువుకున్నటువంటి పాఠశాల రెడ్డిపేట అయినా కానీ పరీక్ష రాసింది మాత్రం రామారెడ్డిలో. అప్పుడు 93, 92, 93లో పరీక్ష కోసం మా సెంటర్ రెడ్డిపేటలో సెంటర్ లేదు. అందువల్ల రామారెడ్డిలో కిరాయి ఉండి ఒక నెల రోజుల ముందే వచ్చి కిరాయి ఉండి ఇక్కడ ఈ విలేజ్లో 1 month 1.5 month ముందే మేము చదువుకునేటువంటి రోజుల్లో ఒక 1.5 ముందు మాకు ఫీల్డ్ సమావేశం నుంచి పంపిస్తుండే స్కూల్కి. అలా మేము ఒక 6-7 మిత్రులను కలిసి రామారెడ్డి మీరే పట్టుకొని నింటుంటే ఆలయం రామాలయం వీధిలో కిరాయికున్నాం ఒక నెల 15 రోజులు. అట్లా ఈ రామారెడ్డితో వెళ్ళిన అనుబంధం ఏర్పడింది. అలాగే ఈ తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక కామారెడ్డి జిల్లా ఏర్పడడం, కామారెడ్డి జిల్లా ఏర్పడ్డాక రామారెడ్డి జిల్లాగా మారడం, ఆ తర్వాత రామారెడ్డి మా సొంత మండలం అవడం, ఆ రామారెడ్డిలోనే నేను పరీక్ష రాయడం, ఇక్కడే నేను ఉద్యోగ పదోన్నతి పొందడం చాలా సంతోషకరమైనటువంటి వార్త. మీకు రామారెడ్డి పాఠశాలలో నచ్చిన విషయాలు అలాగే ఇంకా ఏమైనా మార్పులు చేస్తే బాగుందని అనిపించిందా? రామారెడ్డి పాఠశాలలో నచ్చిన విషయాలు అంటే అన్ని సానుకూల దృక్పథాలే. కాకపోతే నేను పదోన్నతి పొందినటువంటి సమయంలో విద్యార్థుల సంఖ్య ప్రేయర్లో 20-30 వరకే ఉంటుండే. భోజనం చేసే టైంలో కూడా 50 లోపే ఉండేవాళ్ళు భోజనం చేసేవాళ్ళ సంఖ్య. యూనిఫామ్ కూడా అందరూ వేసుకొని వచ్చేవారు కాదు. అది నాకు కొంతకాలం గమనించిన తర్వాత మా ఇంతకుముందు ఇంటర్వ్యూలో చేసినటువంటి సమయంలో గంగాభూషణ్ సార్ అని మా కొలీగు ఆయన చెప్పారనమాట, ఇట్లా రామారెడ్డి స్కూల్ ఇట్లుంది, మీరు ఏమైనా సహాయం చేయగలరంటే టైబెల్ట్ల కొరకు ఆయన కొరకు ఆర్థిక సహాయం ఇచ్చారు. ఆ సంవత్సరం ఆయన నేను కృషి వల్ల కొంత డబ్బు సేకరించి పిల్లలకు టైబెల్ట్ ఐడి కార్డు అందజేయడం జరిగింది. అక్కడ నుంచి విద్యార్థులందరూ కూడా యూనిఫామ్ వేసుకొని టైబెల్ట్ వేసుకొని రావడం అలవాటు చేస్తున్నారు. అంతకుముందు అది లేకుండా ఇక్కడ అట్లా ప్రతిరోజు ఆబ్సెంట్ ఉన్నటువంటి పిల్లల దగ్గరికి వెళ్ళడం, కలవడం, అలా కలుస్తూ పోయిన సంవత్సరం నేను వచ్చినటువంటి ఛార్జ్ తీసుకున్నటువంటి సమయంలో 78 ఉంటే పోయిన సంవత్సరం 136, ఇప్పుడు 154 మంది, స్టిల్ టుడే 154 మంది పిల్లలు. ఇంత దానికి ఈ ఎదుగుదలకు విద్యార్థుల సంఖ్య పెరగడానికి కారణం మా ఉపాధ్యాయులని నేను చెప్పుకుంటున్నాను. తర్వాత ఈరోజు ఒక్కరు కూడా యూనిఫామ్ లేకుండా రాలేదు. ఇది గర్వించదగ్గ విషయం. ప్రతి పిల్లోడు యూనిఫామ్లో వచ్చారు. అలాగే స్పోర్ట్స్ డ్రెస్ అని విద్యార్థులు కూడా మంచి క్రమశిక్షణ కలిగి ఉన్నారు. ఉపాధ్యాయులు విద్యార్థులకు ఎప్పుడు కూడా పాఠ్యాంశాలు బోధిస్తూ సహపాఠ్య కార్యక్రమాలు మంచి సహకారం అందిస్తున్నారు. కాబట్టి ఈ విజయం సాధించింది. నేను అనుకుంటున్నాను 70 నుంచి 154 మంది అంటే డబ్బులు పెరిగింది. అది ఉపాధ్యాయుల సహకారం వల్ల నేను సాధించిన నేను. ప్రభుత్వం నుండి పాఠశాలకు ఇంకా ఎలాంటి వసతులు ఉండాలని ఆశిస్తున్నారు? ఇది చాలా మంచి ప్రశ్న. గదులు 154 మంది పిల్లలు, గదులు మాత్రం కేవలం 5 గదులు ఉన్నాయి. 5 గదుల్లో ఒకటి ఆఫీస్ రూమ్ కమ్ స్టాఫ్ రూమ్ పోయింది, మిగిలిన 4 తరగతులు 5. అందుకని కొంచెం ఇబ్బందికరమైనటువంటి విషయం ఇది. 10th క్లాస్ను ఇంకో విషయం చెప్పాలి. ఇక్కడ నేను ఛార్జ్ తీసుకున్నప్పుడు ఒక క్లాసు బయట కూర్చుండబెట్టి డోర్కు బోర్డును వాడుతూ బయట కూర్చుంటుండే పిల్లలను. అది పిల్లల యొక్క దృష్టి రోడ్డు పైకి వెళ్తుంది. అది నాకు నచ్చలేదు. వెంటనే తాటిపత్రి పంపించి క్లాసులు అడ్డం పెట్టించిన, దాన్ని డివైడ్ చేసిన. 9th క్లాస్ అప్పుడు, ఇంకోటి 10th. ఇది ఇందులో
సంఖ్య పెరిగింది కాబట్టి ఇప్పుడు కొంచెం కష్టమవుతుంది. గదుల ఆవశ్యకత చాలా ఉంది. గదులు బాగా కావాలి, కనీసం స్టాఫ్ రూమ్ కావాలి, హెచ్ఎం రూమ్ కావాలి, ల్యాబ్ కావాలి, కంప్యూటర్ ల్యాబ్, సైన్స్ ల్యాబ్, లైబ్రరీ రూమ్, పిల్లలకు చదువుకోవడానికి ఇంకో అదనపు గది. ఈ గదిలు లేక నాకు సంఖ్య రాలేదు. లేకుంటే నేను బాయ్స్ హై స్కూల్ అన్నారు కానీ కేవలం ఇది స్కూలు అంటే గర్ల్స్ని కూడా మనం అడ్మిషన్ చేసుకోవచ్చు. గదిలో కొరత ఉండడం వల్ల గర్ల్స్ని అడ్మిషన్ చేయలేకపోతున్నాం. ఇలా ప్రభుత్వం నుంచి కనుక సహకారం ఉంది, గదులు ఇస్తే కనుక ఈ సంఖ్యను రెట్టింపు చేయడానికి అవకాశం ఉంటుంది. 154 మంది ఉంది, కేవలం బాయ్స్ తోటే 154 మంది ఉంది. ఒక గర్ల్స్ ఉంటే కనుక డబ్బులు చేసుకుంటే 310 మంది విద్యార్థులు లేవాలి. కాబట్టి ప్రభుత్వం వాళ్ళు కల్పిస్తున్నటువంటి ఇప్పుడు 2 ఉచిత దుస్తుల పంపిణీ, యూనిఫామ్స్ ఇస్తున్నారు, పుస్తకాలు ఇస్తున్నారు, నోట్బుక్లు ఇస్తున్నారు, వారానికి 3 సార్లు MDM ద్వారా పోషకాహారం అందాలనే ఉద్దేశంతో ఎగ్స్ పంపిణీ, MDM మధ్యాహ్న భోజన పథకం ద్వారా 3 గుడ్లు పెట్టిస్తున్నారు. మంచి రుచికరమైనటువంటి ఆహారాన్ని MDM ద్వారా అందించగలుగుతున్నాం. ఇన్ని వస్తువులు కేవలం ప్రభుత్వ పాఠశాలలోనే ఉంటాయి కాబట్టి విద్యార్థులందరూ కూడా పేరెంట్స్ ఈ సందర్భంగా పేరెంట్స్ ఏం చెప్తున్నారంటే విద్యార్థులందరూ కూడా ప్రైవేట్ పాఠశాలలు కాకుండా ప్రభుత్వ పాఠశాలలో చదివితే మానసిక వికాసం చెందడానికి అవకాశం ఉంటుంది. అయితే ప్రైవేట్ పాఠశాలల్లో ఇరుగు గదులు ఉంటాయి, స్థలం ఉంటుంది, గ్రౌండ్ ఉండదు. మనకైతే గ్రౌండ్ ఇంచుమించు 5 ఎకరాల గ్రౌండ్. వాడు ఒక 2 రౌండ్లు కొట్టినా ఆ విద్యార్థికి శారీరక శ్రమ కలుగుతుంది, ఎదుగుదల ఏర్పడుతుంది. కనుక ప్రభుత్వ పాఠశాలలో చదవండి, దేశాభివృద్ధికి తోడ్పడండి. చివరిగా విద్యార్థులకు మీరు ఇచ్చే సందేశం ఏమిటి? ప్రియమైన విద్యార్థులారా, మనిషి ఆదిమానవుడి కాలం నుంచి నేటి వరకు, ఆదిమానవుడు అంటే కేవలం అడవిలో నివసించేటువంటి వ్యక్తి, ఫస్ట్ బోర్న్ పర్సన్. అడవిలో నివసించేవారు. అడవిలో నివసించే వాళ్ళకి ఏమేమి ఉండవు, బట్టలు ఉండవు, గృహం ఉండదు, తినడానికి భోజనం ఏమి ఉండదు. ఎలా బతికేవాడు? ఆకులు అల్లాలు, పండ్లను, మాంసం అలా ఒకటొకటిగా తింటూ నిప్పును కనుగొన్నాడు. నిప్పు తర్వాత గృహాన్ని కనుగొన్నాడు. గృహం తర్వాత అంటే గృహం గుహలో జీవించేటువంటి వాడు. అట్లా ఎదుగుదలతో వచ్చేది. ఇప్పుడు అత్యాధునికటువంటి యుగంలో ఉన్నాడు. ఏ యుగం అంటే కంప్యూటర్లు, రోబోలు చేసేటువంటి యుగం. ఇప్పుడు ఆపరేషన్లు కూడా రోబోలు చేస్తున్నాయి. దానికి ప్రధాన కారణం ఏంటి? చదువే. ఎట్లా సాధించారు కానీ సైంటిస్టులు కానీ వాళ్ళందరూ ఎలా సాధించారు, ఎలా కనుగొన్నారు? నడుచుకుంటూ వెళ్ళేటువంటి మనము వాయు మార్గంలో ప్రయాణిస్తున్నాం. అంటే వాయువు అంటే గాలి మార్గంలో ప్రయాణించేది ఏంటి? విమానాలు తిరుగుతున్నాయి. విమానాల్లో తిరిగే స్థాయికి ఎదగలిగాం. ఎవరు? మనిషి మేధస్సుతో. ఆ మనిషికి ఆ మేధస్సు ఎక్కడి నుంచి వచ్చింది? కేవలం చదువు ద్వారానే. ఇప్పుడు మీలాంటి స్థితిలో ఉన్నటువంటి నేను ఒక మండలంలో ఉన్నటువంటి కాంప్లెక్స్ స్థాయికి ఎదగలిగాను. ఇప్పుడు DO కానీ, కలెక్టర్ కానీ, ప్రధానమంత్రి కానీ, ఎవరైనా సరే, రాష్ట్రపతులు కానీ, అది అంత పెద్ద పదవులు వచ్చాయంటే దానికి కారణం చదువే. కేవలం చదువు. ఆ చదువు అనేది ఆటో డ్రైవర్ కొడుకును కలెక్టర్ని చేస్తారు, నిరుపేద కుటుంబంలో ఉన్నటువంటి పిల్లోని హెడ్ మాస్టర్ని చేస్తారు. చాలా పేద